రాజకుమారి ప్రతిసారి వంట చేసేటప్పుడు ఏందో మరి కొండకి మాకు శత్రుత్వం ఉందేమో. కొండ చూడండి ఎలా పగిలిపోయిందో, మొత్తం పగిలిపోయి రాజకుమారి చేతికి తగిలింది అనుకుంటా, ఏడుస్తూ ఉంది. ఏమైంది? ఎక్కడ తగిలింది చూపి. నూనె వచ్చి పడిందా లేకపోతే కొండ పెంకు తగిలిందా? పెంకు పెంకు తగిలిందా? ఏది ఏడా ఏడగా అసలుకి ఏదో చేసుకుందాం బాగుండేది అనే తెచ్చుకుంది, అంత ఖర్చు పెట్టుకొని. అయినా మనకేం కొండ కుదరతలేదులే. నేను ఇసిరేస్తానండు, నా భార్య నేర్పించింది. పెరలేలే దేనికమ్మా మొత్తం బొక్క పడిపోయింది. ముఖ్యంగా నేను ఏడిపించింది ఇది. ఏంది ఎండలు ఎక్కువ అని చెప్పేసి మొత్తం కూలింగ్ చేస్తున్నావు ఇల్లంతా. పంచమంత శుభ్రం కడుగుతున్నావా? చికెన్ తీసుకొచ్చా. ఈరోజు ఇంటిగా ఉన్నాం కదా, ఏదో తినాలనిపించింది, అందుకని పోయి ఒక కేజీ చికెన్ తీసుకొచ్చా. ఒక అర కేజీ ఫ్రై చెయ్యి, ఒక అర కేజీ పులుసు పెట్టు. అయిపోయి ఇంట్లో పనులు చేసుకోవడం. పిల్లడు కొనుక్కున్నాడా? అలానే మొన్న అమెజాన్లో బ్లాక్ రైస్ అని చెప్పేసి, అంటే మనం జొన్న బువ్వ, తెల్ల అన్నం ఎలాగ రకాలు ఉన్నాయో బ్లాక్ బువ్వ కూడా ఉంది, నలుపు అన్నం అని. అయితే కొత్తది, అంటే అది చాలా రేర్ పీస్. అంటే బాయిలర్ కోడికి నాటుకోడికి ఎంత తేడా, మన మామూలు బియ్యానికి బ్లాక్ రైస్కి అంత తేడా. ఆ రైస్లో ఈరోజు చికెన్ పులుసు తినాలని చెప్పేసి చికెన్ తీసుకొచ్చాను అనమాట. రెడీ అయిందా మరి రైస్? ఇంకా వండలేదా? సరే, ఇదైతే ముందు దానా తిక్కల దానా ఈ బ్లాక్ రైస్లే. కానీ తర్వాత అయితే చికెన్ పులుసు చెయ్యి, దాన్ని తినేటప్పుడు చూపిస్తా రైస్ ఎలా ఉండిద్దో, టేస్ట్ ఎలా ఉంది చూద్దాం ఈరోజు. డబరా తెచ్చానా? అబ్బో, ఎండలు మాత్రం పోయి బీభత్సంగా ఉన్నాయి. చేప పులుసుకి ఇది చేప పులుసు ఉన్నాయి, పొద్దుకోకలు. ఈ చికెన్ పులుసుకి చేపల పులుసు బాండీలో చేస్తే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఎక్కువ చారే కదా ఉండేది, బాగుంటుంది. త్వరగా కడిగేద్దాం, చెప్పులు జారుతున్నాయి రా బాబోయ్. లెగ్ పీస్ కూడా ఒకటి తీసుకొచ్చా పెద్దోడికి, పెద్ద లెగ్ పీస్. ఇంకా ఒక రెక్క కొట్టమన్నా కానీ సగం కొట్టేసాడు. చిన్న బాయిలరే, పెద్ద బాయిలర్ అయితే మొక్క నాలుగలేదు నీకు. రా త్వరగా రా. చికెన్ శుభ్రం కడిగేసా కానీ మట్టి పాత్రలు వచ్చాం కదా మనం వినకొండలో, దాని మీద చేస్తావా? పోరా, దాని మీద పోరాటం చేయాలి, దాని మీద బాగుంటది. పులిసే కదరా, దీని మీద చేస్తాంటే చెయ్యి మరి. సరే కానీ మరి పెద్ద మంట పెట్టుకుంటాం. సరే అన్ని రెడీ చేసుకో. కూరగాయలు మొత్తం తీసుకొచ్చా, కట్ చేసుకో. కార్న్ ఫ్లోర్ కూడా తీసుకొచ్చా చూడు, చికెన్ పకోడీకి. అక్కడ వేసాను మంచా.
చెట్టు కింద చల్లగా బాగుంటుంది. ప్రశాంతంగా పడుకున్నా కూర్చున్నా ఏదైనా ఎవరు మాట్లాడుకోవాలన్నా బాగుంటుంది. అందుకండి ఇప్పుడు దాకా వాటరింగ్ చేసింది కదా, చల్లటి తేమ వస్తుందన్నమాట, చల్లదనం. రామాయ్ మంచం అక్కడ వేసాం, కింద వేసుకుంటావా? మంచం మీద కట్ చేసుకో. ఆ చాప అంటే ఇప్పుడే కదా నువ్వు మొత్తం నీళ్ళు పట్టింది కల్లేపిలాగా, ఆరిని ఇలా చాప కండుకునేది మట్టి. వంట చేసేటప్పుడు వేసుకుందని. ఏం రాజీ మైగా సరే పెడితే పెట్టారులే కానీ. సరే మరి చికెన్ పులుసులో కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసుకున్నావా? ఏమన్నా మసాలా దినుసులు వేపాలన్నా ధనియా పౌడర్ కొట్టాలన్నా చెప్పు ఇప్పుడే. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగాలు బాగా ఫ్రై చేసి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టు గరం మసాలా. సరే మరి ఆ లోపు నువ్వు కానీ అంతలోకి చికెన్ ముక్కలు ఫ్రైలో కన్నా కర్రీలోకి రెడీ చేసి. ఓకే అన్నీ కట్ చేసుకున్నావా? ఈ కోడిని అక్కడికే వచ్చింది రాజు, నువ్వు అంటే ఇష్టమేమో. అంటే చెలిగితే మళ్ళీ శుభ్రం చేయాలనేమో. ఆ కొండ అక్కడ పెట్టేసా కానీ కొండ పాత్రలో చెయ్యి, ఓకేనా? ఫ్రైలోకి అది. రాజకుమారి చికెన్ పులుసులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెబుతావా? చెప్పు. గరం మసాలా నేను మొత్తం బాండీలో పోతా, సరే ఫ్రై చేసి మిక్సీ పట్టు. అలాగే ధనియాలు ఒకసారి ఎక్కువ చెయ్యి, స్టోర్ చేసుకుంటే ఉంటుంది అన్నిటికీ. వాళ్ళు కట్ల పొయ్యి మంటేసాను ఆ లోపల మరి. వద్దు, అదే గ్యాస్ కట్ల పొయ్యి మీద. తర్వాత మనం చేసినప్పుడు జీలకర్ర, మెంతులు, చెక్క, మరాఠీ మొగ్గలు, లవంగాలు. ఇంకేం కావాలి? ఆవాలు తెచ్చానా? దిగో. ఆవాలే దీంట్లో ఉన్నాయిగా. ఆవాలు ఏంటి మరి? బామ్మ కర్రపదేమంటే ఆపకు తెచ్చావు, అది ఇది పచ్చగుందని. మిరియాలు, ఆవాలు కూడా ఉంటాయి. ఆవాలేంటి? చిన్న రాగులాలు ఉంటాయి. అయ్యా ఏడబ్బాయనా ఆవాలు? మనకేమో కిచెన్లోకి వచ్చే అలవాటు లేదా? ఏం తెలుస్తుంది? ఈయనా రాగులు కూడా ఉండే ఎలాంటివి? రాగులు తెచ్చావు. లైట్ గా ఫ్రై చేయి, ఎక్కువ మాడినాయి మాకు, మళ్ళీ స్మెల్ వచ్చింది. ఇంకా ఈ కరివేపాకు చాలు, మళ్ళీ ఇంకా ఫ్రై లో అదే ఉంది. ఇంట్లో ఉందా? ఉంది ఇంకా ఇంట్లో. సరే ఫ్రై చేస్తా మరి, ఫ్రై చేసి పొడి చేస్తా. మాత్రం అదిరిపోతా ఉంది గరం మసాలా ఫ్లేవర్ మొత్తం మిక్సీ పట్టుకుంటే సరిపోయింది. రాజకుమార్ ఆ లోపల పోయి మంటేసి చిట్టి 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 శబ్దం అవుతుంది. మరి మొత్తం బాగా ఎగినాయి. ఇంకా ఇగో చిన్న జార్లు వేసి కాకుతుంది జాగ్రత్త. ఇదిగో గంట మొత్తం పడతాయా? సరే పొడి కొట్టి. రాజకుమారి పొయ్యి మంటేసా, అన్ని ప్రిపేర్ చేసినట్టేనా? ఓకే రాజీ, మనం కొండ పాత్రలో వండిపోతుంది, మంట అనేది సన్నగా వస్తుంది, సరిపోద్ది. సరే త్వరగానే మరి. ఇంకా నీ కొడుకు హెల్ప్ చేస్తున్నాడా? నువ్వేనా చేసేది ఆడపిల్ల పనులు? మరి నలకొని ఉండాలా. అయ్యి పట్టుకుంటే మాత్రం మిమ్మల్ని తీసేస్తా వీడియోలోంచి. గోల్ చేయొద్దు. ఇప్పుడే స్కూల్ పోయి వచ్చారు, వంట మొదలు పెట్టే టయానికి. ఇంకా చెన్నై గారు అయితే మనకు మావతం ఆగిద్ది. ఇంకా చుట్టూరు అంచుకుపోయి
నీకు ఒక ప్లస్ పాయింట్ అయిందిలే, తోమే పని లేకుండా. అబ్బా కొండతో చక్కగా వండుకుంటే చాలు, తేలిద్దని భయం పడుతుంది. నిజమే, మంట ఎక్కువ అవుతా ఉంది కానీ చూసుకొని చెయ్యి మరి. ఇంకా రాజీ నూనె పోసావు కదా, నూనె వేడెక్కింది అనుకుంటా. ఆయిల్ కూడా బాగా వేడవుతూ ఉంది. ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ చేసుకున్నావు చికెన్ పులుసులోకి. కర్రీ పులుసా, చింతపండు నానబెట్టుకోవాలి. మరి నానబెట్టు, ఎంతసేపు నానబెడతావు? చికెన్ గరం మసాలా. కర్రీ చాలా మాలు తిన్నాం కదా, చికెన్ పులుసు ఎప్పుడు తినలేదు అందుకని గరం మసాలా ఇంత రెడీ చేసుకున్నాం కదా. ఉల్లిపాయ వేసుకున్నాం. రాజకుమారి ప్రతిసారి వంట చేసేటప్పుడు ఏందో మరి, కొండకి మాకు శత్రుత్వం ఉందేమో. కొండ చూడండి ఎలా పగిలిపోయిందో, మొత్తం పగిలిపోయి రాజకుమారి చేతికి తగిలింది అనుకుంటా, ఏడుస్తూ ఉంది. ఏమైంది, ఎక్కడ తగిలింది చూపి. నూనె వచ్చి పడిందా లేకపోతే కొండ పెంకు తగిలిందా? పెంకు తగిలా, నేల గుద్దుకొని పెంకు తగిలిందా? ఏది ఏడా ఏడగా అసలుకి ఏదో చేసుకుందాం బాగుంటుంది అనే తెచ్చుకుంది, అంత ఖర్చు పెట్టుకొని. అయినా మనకేం కొండ కుదరతలేదులే. నేను ఇసిరేస్తానండు, నా భార్య నేర్పించింది. పెరలేలే దేనికమ్మా మొత్తం బొక్క పడిపోయింది. ముఖ్యంగా నేను ఏడిపించింది ఇది. సాగు హ్యాపీయా? సరే కాసేపు రెస్ట్ తీసుకొని నా బాండి పెట్టేసి చేస్తాను నేను. అన్న తగ్గిందా నిప్పి? స్ప్రైట్ తెచ్చానా, కుల్ఫీ సల చేయడానికి. రాజీ ఇవ్వ బాండి కడుకో. భయం పుట్టినా మరి నాకు, ముఖ్యంగా నువ్వు వాడే కూర్చుంటే అయిందని నాకు చాలా భయం వేసింది. బాండి పెట్టి నేను ఎప్పుడు లాగెత్తాను, నేను లాగెత్తలా. రాజీ కొండ మార్చేసాం, ఇప్పుడు హ్యాపీయా? కొండ బాగలేకి దెబ్బకి మొత్తం 80 జరిగేలేకి. సరే ఇప్పుడు ఏమైంది కానీ కలిస్తే కలిసి కానీ వేసుకున్నాం మొత్తం. ఇవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. సాయంత్రం బెట్లిగాడు క్యాంపింగ్ వస్తా అన్నాడు, వీళ్ళకి సాయంత్రం వెళ్తాం మేము. నువ్వు అది కూడా ఫ్రై అవుతూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. రాజీ మునక్కాయల బాగుండేది, మునక్కాయల పులుసు అయ్యేది. మునక్కాయల చికెన్ పులుసు ఏడుంది? కోసుకొచ్చాను 2 కాయలు, కోసుకొస్తా ఉండి మరి. అండి మునక్కాయల చెట్టు మా పెద్దమ్మ వాళ్ళది, 2 కాయలు కోసపోదాం. సాయంత్రం వచ్చినప్పుడు రాజకుమారి డబ్బులు ఇచ్చేస్తుంది. చాలా వరకు డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ అంతా మేమే కదా, అయినా మనం మర్యాద కొద్ది ఇవ్వాలి. 1 2 సరిపోతే 2 3 తీసుకుందాం. 3 కాయలు వద్దులే, వాళ్ళకి కూడా కావద్దు. ఉంది 4 కాయలు అనుకుంటా, ఏమో సన్నవి పనికిరావు. మునక్కాయల చికెన్ పులుసు చూద్దాం, అంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని రాకు మరి కోరితే అది నెరవేరాల్సిందే. సపోటా కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అజీ ఇగో మునక్కాయలు ఎప్పుడు వేస్తాం మరి? ఇప్పుడే చికెన్ ముక్క వేసిన తర్వాత. సరే ఆ లోపల ఏం చేస్తున్నావు? చికెనా? ఏం కాదు, వీడియో తీయాలిగా మరి బాగా. కల్లుపు వేయచ్చు కదా.
ఇంట్లో ఉందిగా. మళ్ళీ నేను పంపిలేక అమ్మ ఇప్పుడు దాకా అటు ఇటు తిప్పిస్తుంది చాలదు, అంతకంటే ఎక్కువ. ఇప్పుడు పప్పు ఎండకు పోయేది. కొంచెం పసుపు వేసుకున్నా, ఒకసారి మొత్తం కలిసి కట్టి పెట్టివా. కత్తి పెట్టా తీసుకొస్తా. మూత పెట్టేసుకొని మునక్కాయ కట్ చేసుకుందాం. ఎంతవరకు వచ్చింది? చికెన్ బాగా ఉడికింది మొత్తం. కారం గరం మసాలా వాటర్ వేసుకొని మునక్కాయలు వేసుకుంటాం. ఓకే. మునక్కాయలు ముక్కలు కోస్తున్నావా? ఒకటి ఎందుకు కొంచెం సాయంత్రం టమాటా కర్రీ కూరలోకే. ఏం అది అటు ఇటు కాకుండా అరుతుంది, అది కోత కొత్తుంది. కానీ చల్లారింది అనుకోని లేకపోవాలి, దాని టైం టేబుల్ పెట్టుకుంటే. నెక్స్ట్ గరం మసాలా వేసుకొని ఒక మంట తాగనిచ్చేసి దించేస్తాం. గరం మసాలా లాస్ట్ నేద్దాంలే. సరే నువ్వు చెప్పింది చెయ్యి, నీ ఇష్టమేగా. మెయిన్ టేస్ట్ ఇదే. కొంచెం ఇంకో గంట అయ్యి. చాలు చాలు, ఎక్కువ వేసినా బాగుంది. బాగా మరగని ఇంకా అట్టయితే. మనకెళ్ళి ఇప్పుడు వేసాక చెదరవలే. చెదరవి ఇంకా కలుపుకుంటా. అరు ఈ రోజు నీ మాటలు పడాలా. నువ్వు కూడా ఒకసారి కోత పోయి. అదే మునక్కాయల చికెన్ పులుసు చూసారా, సూపర్గా ఉంది. గొంతు కంటేనట్టయితే మీకు చారు కనబడేది, నేను జారిపోతా ఉంది. బాగా మరుగుతా, స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఓకేనండి, మునక్కాయల చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మా భార్య చేసి సాలిపోయి నిద్రపోతూ ఉంది. ఇంకా అమ్మాయిని లేపడం ఎందుకులేండి, ముక్క మరి టేస్ట్ ఎలాగుంది చూడాలి, పులుసు ఎట్ట మరుగుతుందో చూడాలి. అలానే కొత్తిమీర వేయడం మర్చిపోయాము, వేసేద్దాం మరి, దించేసుకుందాం. బాగా మరుగుతుంది చూడండి. ఎలాగుంది? టెంట్ అయిపోతున్నారు మీరు కూడా. నేనైతే ఎప్పుడో టెంట్ అయిపోయాను ఈ పులుసుకి. కేక పుట్టించింది. 2 ముక్కలు వేసుకుని తిందాం. మునక్కాయలు కూడా ఉంది దీంట్లో. ఉప్పు కారం ఆంధ్ర ఘాటు మొత్తం సరిపోయిందిలే, చూద్దాం. ఓకే, రెడీ అయిపోయినట్టే. దీనిలో స్పెషల్ వచ్చేసి రాగి సంగటి కేక ఉంటుంది. మాటలు లేవు.